ఇప్పుడు ఎనలిస్ట్గా నిజాలే మాట్లాడాలి. ప్లీజ్. రామ్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడో, రాకేష్ రెడ్డి ఏమనుకుంటాడో అనే రిజర్వేషన్స్ ఉంటే నేను నిజాలు మాట్లాడలేను. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటే తెలంగాణలో 99% మంది నమ్మరు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజం. ఏది గతంలో? అయితే గతంలో అది కర్రిలేటెడ్గా కొన్ని ప్రజలు అంచనా వేసుకుంటారు. అంటే రిటైర్ అయినటువంటి ప్రభాకర్ రావుని మళ్ళీ తీసుకొచ్చి 3 ఏళ్ళు ఎస్ఐబి, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా, ఎఫ్ఐబి చీఫ్గా పెట్టారు. ఇది సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటే పెట్టారు అనేటువంటి ఒక ఫ్యాక్ట్. తర్వాత రెండవది, కేసీఆర్ కుటుంబం యొక్క సామాజిక తరగతే కావటంతో రెండవ కరెలేషన్. ఈ రెండు కారణాల వల్ల ఖచ్చితంగా వాళ్ళే ప్రభాకర్ రావుని పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయించారు అనేది ఇవాళ వస్తున్నటువంటి వార్తలు. అది ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు వాళ్ళకు సంబంధం ఉంది అనేది కాదు, కానీ ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజం. తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఒకళ్ళు ఇద్దరిదో కాకుండా మొత్తం పాలిటీషియన్స్, సినిమా యాక్టర్లు, మిగతా వాళ్ళందరికీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే ప్రభుత్వం యొక్క మద్దతు లేకుండా, ఆనాటి ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ లేకుండా జరిగే అవకాశం లేదు. కాబట్టి ఈ మూడు ఫ్యాక్ట్స్ తోటి ఇవాళ ప్రజలు నమ్మి ఉన్నారు. ఇప్పుడు దీనికి కౌంటర్గా కేటీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండేమో, వాళ్ళ మంత్రులే కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండేమో అని చెప్పేసి అన్నాడు. అయితే కేటీఆర్ మాటకు విలువ లేకుండా చేశారు మంత్రులు. మా ఫోన్ ట్యాపింగ్ ఏం జరగట్లేదు, అసలు మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లేదు, మాకు కూడా అనుమానం ఉంది అని కనుక స్టేట్మెంట్ ఇస్తే, బట్టి ఉత్తమ స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా కేటీఆర్ మాట క్రెడిబిలిటీ వస్తుంది. కానీ అటువంటిది జరగట్లేదు, అసలు ప్రభుత్వం చేయట్లేదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే కేటీఆర్ కూడా చేసే విమర్శల విధానపైన అటువంటి విమర్శలకు ఖచ్చితంగా పరపతి వస్తుంది. ఇవాళ రైతు భరోసా ఇవ్వలేదనుకోండి, ప్రభుత్వాన్ని కార్నర్ చేయొచ్చు. లేదా నదీ జలాల పంపిణీలు రాజీ పడుతున్న విమర్శ చేశారనుకోండి, అది నిజమైతే పరపతి వచ్చే అవకాశం ఉంది. కానీ అట్లా కాకుండా మీరు కూడా ట్యాపింగ్ చేస్తారు అని అంటే, అది చేస్తున్న నిజాన్ని ప్రజలు నమ్మాలంటే అసలు వాస్తవంగా ఇన్వెస్టిగేషన్ అంటే తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రభుత్వం ఉండగా జరగదు. ఈ ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డప్పుడు లేదా విభేదాలు వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. ఇప్పటికీ అది నమ్మరు. కాబట్టి కేటీఆర్ ఇచ్చేటువంటి దాంట్లో ఇంకా కొంత మెచ్యూరిటీ అవసరం. కానీ కేంద్ర హోంమంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆ స్థాయిలో ఆయన ఎట్లా అంటాడండి, ఫోన్ ట్యాపింగ్ నాది అవుతుందేమో, మీరు ఎక్విప్మెంట్ అంతా దాచిపెట్టుకున్నారేమో అంటే, సీరియస్గా ఎలిగేషన్ చేస్తే చెయ్యాలి, కానీ అది ఒక వేగ్ కామెంట్ లాగా చేయడం ఆయన స్థాయికి ఎట్లా కరెక్ట్ అవుతుంది బండి సంజయ్ గారి స్థాయి? ఇప్పుడు కాంగ్రెస్ కార్నర్ చేసి మేమే ప్రధాన ప్రతిపక్షం అనిపించుకోవటానికి ఇప్పుడు బీజేపీ తర్వాత బీఆర్ఎస్ మధ్య పోటీ జరుగుతుంది. ఎవరు ఎక్కువ విమర్శ చేసి, ఎవరు ఎక్కువ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తే వాళ్ళకి ఎలివేషన్ వచ్చేది ఖాయం. శాసనసభ ఎలక్షన్ల ముందు దరిదాపు కేసీఆర్కి అపోజిట్ ఎవరు అనుకున్నారు? నెంబర్ 1 రేవంత్ రెడ్డి, నెంబర్ 2 బండి సంజయ్ అనుకున్నారు. ఎవరైనా అధికారంలో రావచ్చు అన్నారు. బండి సంజయ్ని తప్పించినాక మొత్తం రేవంత్ రెడ్డి వైపు మొగ్గింది, కాంగ్రెస్ వైపు మొగ్గింది. ఇవాళ కూడా నిజమైన ప్రతిపక్షం మేమే రుజువు చేసుకోవడానికి ఇద్దరు బాగా తాపత్రయపడుతున్నారు, ఇటు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ. దాంట్లో విమర్శల భాగంగా అగ్రెసివ్గా విమర్శలు చేస్తున్నారు. అలా క్రెడిబిలిటీ ఉంటే ప్రజలు నమ్ముతారు, క్రెడిబిలిటీ లేకపోతే నమ్మరు. ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. కేటీఆర్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కూలేశ్వరం అయింది, మొత్తం ఎన్డీఏసీ ఒక 12 బుల్లెట్ పాయింట్స్ పెట్టి ఈ రకాల లోపాలు ఉన్నాయని చెప్పింది. కేటీఆర్ ఏమన్నాడు, కాంగ్రెస్ లో బాంబు పెట్టిరేమన్నాడు. ప్రజలందరూ నవ్వుకున్నారు ఆ మాట అంటే. మరొక విమర్శ చేస్తే బాగుండేది. కాబట్టి ఈ విధమైనటువంటి అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి మీరు కూడా చేస్తున్నారేమని అంటే రాను రాను ఆ శాంటిటీ పడిపోతుందా? ఎస్, ఖచ్చితంగా. ఇండివిజువల్ ఏవి గుర్తుపెట్టుకోరండి ప్రజలు. శాసనసభలో కుర్చీలు తీసిరేసిన వాళ్ళు, మైకులు ఇరిసిన వాళ్ళని ఎవ్వరు గుర్తుపెట్టుకోలేదు. మంచి వాదనలు చేసిన జయపాల్ రెడ్డిని గుర్తుపెట్టుకున్నారు, మంచి వాదనలు చేసిన వెంకయ్య నాయుడిని గుర్తుపెట్టుకున్నారు, మంచి వాదనలు చేసినటువంటి ఓంకార్ లాంటి వాళ్ళని గుర్తుపెట్టుకున్నారు, లేదా సౌమ్యులుగా విమర్శలు చేసినటువంటి సుందరయ్య, గౌతులచ్చన్ లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోరు తప్ప మైకులు ఇసిరేసిన వాళ్ళని లేకపోతే కుర్చీలు ఇసిరేసిన వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకోలేదు, ఎవరు గుర్తు చేసుకోవట్లేదు. ఇవాళ కూడా విధానాల మీద విమర్శలు చేస్తే ఖచ్చితంగా దానికి దక్కటువంటి క్రెడిబిలిటీ వస్తుంది. మంచి పాయింట్. అలా కాకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తే
అది అసలు వాటికి గుర్తు పెట్టుకోరు, తెల్లారు ఎవరు గుర్తు పెట్టుకోరు, ఆ పూట వరకు హీరోయిక్ కనిపిస్తుంది అన్నోళ్ళకు. కాబట్టి రెండోది ఛాలెంజెస్ కూడా నేనే ఈక్వల్ అనిపించుకోవడానికి కూడా ఛాలెంజెస్ చేస్తూ ఉంటారు. అంటే ముఖ్యమంత్రులకి నేనే ఈక్వల్, లేదా కేసీఆర్కు నేనే ఈక్వల్ అని అనిపించుకోవటానికి కూడా విమర్శలు నేను వస్తున్నా రా. అంటే ఇక్కడ ఒకటి సత్యం గారు, గతంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ పందా తీసుకున్నారో మీరు చెప్పింది ఆయనకి వర్కౌట్ అయింది. ఇవాళ కేటీఆర్ అదే పందా తీసుకుంటున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ గెలిస్తే ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ని అడ్రస్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. కేసీఆర్ ఇప్పుడేం పెద్ద రాజకీయాలు మాట్లాడట్లేదు. కేటీఆర్ మాత్రం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. కానీ ప్రజల్లో నాకేం కేటీఆర్ ఎగనిస్ట్ కాదు, కానీ ప్రజల్లో మాత్రం రెండవ స్థానం హరీష్ రావుకు ఉంది. హరీష్ రావు వ్యక్తిగత విమర్శలు చేయొచ్చు హరీష్ రావు, కానీ ఆనాటి ఉద్యమం నుంచి నిర్వహించినటువంటి పాత్ర కేసీఆర్ తర్వాత హరీష్ రావుదే. హరీష్ రావుని మంత్రివర్గాన్ని తీసేయటం, కార్నర్ చేయటం, ఇటువంటివన్నీ చేసి ఇప్పుడు కూడా హరీష్ రావు కేటీఆర్ని ఫాలో అవుతూ కనపడటం, ఇవన్నీ వాళ్ళ వ్యూహంలో భాగం అనుకోండి ఎలివేట్ కావటానికి. కానీ ఇవాళ ప్రజల్లో స్థానం రెండవ స్థానం ఇవాళ హరీష్ రావుకే ఉంది. రేపు వాటిని ఓవర్టేక్ చేసి రేవంతుడికి ఈక్వల్ గా నిలబడేటువంటి స్థితి పార్టీ లేదు. ముఖ్యంగా వ్యక్తిగతంగా మీరు ఒకటి చెప్తానా సార్, కేటీఆర్ గారిని విమర్శించడానికే మీరు డిస్కషన్ కి వచ్చారు తప్పితే వేరే ఏది కాదు సార్. కేటీఆర్ గారి టైంలో జరిగినటువంటి సత్యం గారు మొత్తం కేటీఆర్ గారు ఇదే సార్. నేను ఏమంటున్నా అంటే మీరు ఏదైతే చేస్తుర్రో, మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుర్రో కేటీఆర్ గారిని కిల్ చేయడం ద్వారా, ఏదో బీఆర్ఎస్ పార్టీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుర్రో అప్పంచాలు చూస్తున్నారు మీరు. కాదు జరిగిన అభివృద్ధి, ఒక 40 ఫ్లైఓవర్లు కట్టిండు, ఐటీ ఇండస్ట్రీని పట్టుకొచ్చిండు, ఏం చెప్పావు మీరు కేటీఆర్ గురించి? కేటీఆర్ జరిగినప్పుడు అన్ని దేశాల్లో ఆయన స్పీచ్ ఇవ్వడానికి అది చెప్పారు మీరు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతలేదు అది చెప్పారు. మీరు కంప్లీట్ గా కేటీఆర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడానికి సత్యం గారు వచ్చారు. నేను ఏమంటారు అంటే వ్యక్తిగత కక్ష కేటీఆర్ గారి మీద ఉంటే మిమ్మల్ని పిలిచిందే కేటీఆర్ గారిని టార్గెట్ చేసి కేటీఆర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడితే మీ ఇష్టం. చెప్పండి సార్. తర్వాత ఆయన ఏం చెప్పింది సార్? ఇంతవరకు మళ్ళీ సప్లై చేసి ఆయన చెప్పిందనే సబ్జెక్టే లేదు. ఏం చెప్తుంది సార్? కేటీఆర్ గారి టార్గెట్ మా నాయకత్వాన్ని కిల్ చేయాలి. ఇప్పుడు బీజేపీ ఎంపీ ఎలక్షన్ లో ఓవర్టేక్ చేసింది. బీజేపీ ఓవర్టేక్ చేయటంతో ఇవాళ ప్రజల్లో థర్డ్ ఫోర్స్ బీఆర్ఎస్ అనేటువంటి స్థితి వచ్చింది. రేపు అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ స్కోర్ చేయొచ్చు. నాయకత్వాన్ని చంపాలి, మా పార్టీని చంపాలి. మీకు సామా టార్గెట్ చేస్తే ఆయనకు సామ మంచోడే ఇప్పుడు, మీకు సామ మంచోడే ఇప్పుడు. అందుకే గారు వెళ్ళయ్యారా?